నమస్తే, వెల్కమ్ టు అమన్ న్యూస్ రిపోర్టర్స్ టైమ్స్. నేను మీ వరుణ్. నిత్యం దేశంలో అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నా, అదేవిధంగా సమస్యాత్మక మార్పులు చేర్పులు ఉన్నా కానీ మా అమన్ న్యూస్ రిపోర్టర్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు మీకు ఈ ప్రోగ్రాంలో అప్డేట్స్ అందిస్తూనే ఉంటారు. సో ఈరోజు కూడా మా రిపోర్టర్స్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మొదటగా మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇంత నిరాశ ఎదురైందని చెప్పవచ్చు. కవిత బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు నిరాకరించడంతో మధ్యంతర బెయిల్ బీఆర్ఎస్ నేతలందరూ కూడా కొంత అయమయంలో పడ్డట్లు తెలుస్తోంది. వాళ్ళు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. అటు పార్టీ మారుదామా లేదంటే ఇదే పార్టీలో ఉందామా అన్నట్లు కూడా పూర్తిగా వాళ్ళ వ్యవహార శైలి ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి కూడా నిరాశ చెందినట్లు కూడా మనకు తెలుస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నవీన్, చెప్పండి. పార్లమెంట్ ఎన్నికల వైపు కొనసాగుతున్న తరుణంలో ఇటు నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీకి పెద్ద బిగ్ షాక్ తగిలిందని చెప్పవచ్చు. అయితే ఈ రోజు ఏవైతే కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో మధ్యంతర బెయిల్ కు దరఖాస్తు చేసుకుంది. దీనికి సంబంధించి కూడా కోర్టు కూడా మధ్యంతర బెయిల్ ఇవ్వమని చెప్పి కూడా ఉత్తర్వులు జారీ చేయడంతో నిజాం జిల్లా బీఆర్ఎస్ నాయకులకు ఒక్కసారిగా భారీ షాక్ తగిలిందని చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత నిజామాబాద్ జిల్లాలో కవిత అన్ని తనై కొత్త ప్రచారం చేపట్టింది. గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ప్రచారం చేయడంతో పాటు మొత్తం అప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో పూర్తిగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 5 నియోజకవర్గాలను బీఆర్ఎస్ పార్టీ స్వాధీనం చేసింది. తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మొత్తం ఆమెని కవిత పూర్తిగా అన్ని తనే ప్రచారం చేపట్టేది. అందులో అప్పుడు కూడా పూర్తిగా 5 స్థానాలు కూడా బీఆర్ఎస్ పార్టీ కవితం చేస్తుంది. మొత్తం నిజామాబాద్ జిల్లాకు పెద్ద దిక్కుగా కవిత ఉంది. ఏ సందర్భమైనా సరే కవిత పూర్తిగా అక్కడ అన్ని తానే చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నాయకుల మధ్య సఖ్యత లేకున్నప్పటికీ కూడా ఏ ఇష్యూ అయినా సరే, ఈ 2 నాయకుల మధ్య గొడవ అయినా సరే, ఏదైనా సరే కవితకు పరిష్కరించి వస్తుండేది. కానీ ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా కవిత ఇటు పార్లమెంట్ ప్రచారానికి దూరం ఉండడంతో కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ఇంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టేది కేవలం బాల్కొన నియోజకవర్గం ఒక్కటే మాత్రమే బీఆర్ఎస్ పార్టీ స్వాధీనం చేసుకుంది. అయితే ఈ గడ్డుకర పరిస్థితుల్లో కూడా కవిత ఇటు బెయిల్ పాలు కావడం, దాంతో పాటు ఇటు మధ్యలో బెయిల్ వస్తే ఖచ్చితంగా మళ్ళీ రానున్న జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో కవిత ప్రచారం చేస్తుందని చెప్పి కూడా బాజిరెడ్డి ఉన్న గోవర్ధన్, అంటే బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్ ఎంతో ఆశగా ఎదురు చూశారు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పోటీ నిజామాబాద్ జిల్లాలో త్రిముఖ పోటీ నెలకొందని చెప్పొచ్చు. బీజేపీ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గట్టి నాయకులు కూడా ఉన్నారు. బీజేపీ పార్టీ తరఫున సిట్టింగ్ ఎంపీ ధరంపురి అరవింద్ కూడా గతంలో 5 సంవత్సరాలు ఎంపీగా అభ్యర్థిగా ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రచారం కూడా మంచి ఊపుగా కొనసాగుతుంది. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్నో మంత్రిగా చేశారు, ఎమ్మెల్యేగా చేసిన వాటి ప్రస్తుత ఎమ్మెల్సీ అయిన వాటి జీవన్ రెడ్డి కూడా బరిలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ తరుణంలో బాజిరెడ్డి గోవర్ధన్ కు కవిత సపోర్ట్ చేస్తుందని చెప్పి అందరు భావించినప్పటికీ కూడా కవిత మరికు ఎలక్షన్ అయ్యే వరకు కూడా బెయిల్ పై బయటకు రాని సందర్భం ఉంది. దీంతో కూడా బాజిరెడ్డి గోవర్ధన్ పరిస్థితి అయోమయం గోచరన్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. తాను ఇటు ఎన్నికల ఎంపీ అభ్యర్థిగా బాజిరెడ్డి నిలబెట్టినప్పటికీ ఇంతవరకు సీఎం కేసీఆర్ కావచ్చు హరీష్ రావు ఏ నాయకులు కూడా ఇంతకు నిజామాబాద్ జిల్లాకు వచ్చి ఆయనకు మద్దతుగా ప్రచారం చేయని పరిస్థితి ఉంది. కేవలం బాజిరెడ్డి గోవర్ధన్ మాత్రమే, 1-2 నాయకులు మాత్రమే ప్రచారంలో కొనసాగుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ సంబంధించిన బడా నాయకులు, అంటే రాష్ట్ర నాయకులు కూడా ప్రచారం చేపడుతున్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ మాత్రం ఒంటరి ప్రచారం పరిస్థితి చేపట్టిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ గడ్డుకాలంలో కూడా కవిత ఎంతో కొంత ప్రచారం చేస్తే కాస్త బతికి బయట పడచ్చు, కొన్ని ఓట్లను గెట్టని కావచ్చు అని చెప్పి ఉంచినప్పటికీ కూడా కవిత రాకపోవడం, బయలు దొరకపోవడంతో కూడా బాజిరెడ్డి గోవర్ధన్ తో పాటు పార్టీ శ్రేణులు కూడా ఒక ఇంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే కవిత ఏదైతే మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టు తీర్పిచ్చిందో దీనికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా జీర్ణించుకునే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు పార్టీలో ఉంటే మాత్రం ఖచ్చితంగా తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదనుకున్నటువంటి కింది స్థాయి నాయకులు మాత్రం పక్క పార్టీ వైపు ఎదురు చూస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్మూర్ మున్సిపల్ సంబంధించిన పూర్తిగా అక్కడ బీఆర్ఎస్ పార్టీ అది ఉండేది. అయితే
బీఆర్ఎస్ పడినటువంటి కౌన్సిలర్తో పాటు చైర్మన్ వైస్ చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీ జీతం పుచ్చుకున్నారు. దీంతో పాటు నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడితో పాటు అనేక మంది డైరెక్టర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ కూడా జెండా ఎగరేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ వైపు కూడా చాలా మంది కౌన్సిలర్లు ఇటు బీజేపీ నుండి వచ్చినటువంటి కౌన్సిలర్లు మరో బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన కౌన్సిలర్లు కూడా బీజేపీ వైపు చూస్తున్న పోయిన పరిస్థితి కనిపిస్తుంది. వీరిని కూడా ఆపడానికి వీరికి అడ్డుకట్ట వేయడానికి కూడా నాయకులు ప్రయత్నం చేయని పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్టయితే పార్లమెంట్ ఎన్నికలు దిగపడడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం ఒక ఆందోళన పరిస్థితి మాత్రం నెలకొంది అని చెప్పవచ్చు. రైట్ నవీన్, అంటే ఇటు పక్క చూసుకున్నట్లయితే కడియం కావ్య ఇలాంటి నేతలు కూడా అంటే పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత కూడా మారిపోతున్నారు. సో ఇదే నేపథ్యంలో అంటే నిజామాబాద్కి కేర్ ఆఫ్ అడ్రస్ కవిత కూడా ఉన్నారు. సో ఇదే విధంగా ఇప్పుడు ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆయన కూడా దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆయన ఉన్న పార్టీ మారే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? పార్టీ కార్యకర్తలు కూడా మారుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు నిజం ఉందో, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల మీద కవిత యొక్క బెయిల్ నిరాకరణ ఎటువంటి ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా కవిత అంటే ఇప్పుడు నిజామాబాద్ జిల్లా తెలంగాణ వచ్చిన వాడితో కవిత పుట్టు అన్ని తానే ప్రయోగించింది. నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ అంటే కవిత అంటే నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ అన్న చిన్నగా కొనసాగుతూ వచ్చింది గత 10 సంవత్సరాలుగా. ఇప్పుడు ఒక్కసారిగా ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో కవిత దూరం కావడం, జైలు పాలు కావడంతో కూడా బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ కలిగిందని చెప్పవచ్చు. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయను, అనారోగ్య కారణాల వల్ల కూడా తనకు ఏజ్ బరువు ఉంది, తనకు కుమారుడు అయినటువంటి జగన్ కు టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా అప్పుడు కేసీఆర్ కి చెప్పినప్పటికీ కూడా తప్పని పరిస్థితుల్లో బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్యేగా బరిలో ఉన్నాడు. అయితే ఓడిపోయినప్పటికీ తాను ఇక రాజకీయాలు ఉండి కొద్దిగా దూరం ఉందామని చెప్పి అనుకున్న తరుణంలో మరి ఎట్లా ఖచ్చితంగా ఇప్పుడు కవిత కూడా జైలు పాల్గొవడం, ఆమె ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆమె టికెట్ ఇచ్చే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆమెను జైలు పాలు కావడంతో పార్టీ నాయకులు ఇటు సంబంధించి కూడా ఎవరు ఎంపీ అభ్యర్థిగా పోటీగా నిలవని ఆ సాహసం చేయలేని పరిస్థితిలో బాజిరెడ్డి గోవర్ధన్ ని కూడా ఆ పార్టీ అధినేత కేసీఆర్ కూడా బరువులు దింపాడు. అయితే ఖచ్చితంగా లేని పరిస్థితిలో బాజిరెడ్డి గోవర్ధన్ మాత్రం ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా ఉన్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా బాజిరెడ్డి గోవర్ధన్ పార్టీలో ఉంటాడా లేకుంటే కాంగ్రెస్ వైపు చూస్తారా కూడా తెలియని పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో బాజిరెడ్డి గోవర్ధన్ పూర్తిగా రాజకీయ భవిష్యత్తు చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీకి అతనికి రాజకీయంగా ఓనపాలు నేర్పిన పరిస్థితి. అయితే మళ్ళీ గర్భ పేరుతో బాజిరెడ్డి గోవర్ధన్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పోతాడా లేకుంటే ఇదే పార్టీలో కొనసాగుతాడానికి తేలాలంటే మాత్రం ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల అయిపోయే వరకు చూడాల్సిందే చెప్పొచ్చు వరుణ్. రైట్, థ్యాంక్ యూ నవీన్ ఫర్ ది అప్డేట్స్. అదే చూసుకో.